హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి ఎస్ ఛానల్ డిబేట్ కార్యక్రమానికి ముందుగా అందరికీ స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రాబోతా ఉన్నాయి. మే 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచారాలు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ఎవరికి వారు అభ్యర్థులందరూ కూడా బిజీగా ఉన్నారు. ప్రధాన పార్టీల పరంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రచారం కూడా ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు కూటమి అభ్యర్థిగా కూడా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తా కూడా తన ప్రచారంలో తను ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గెలుపే లక్ష్యంగా కూడా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రచారాల్లో విస్తృతంగా కూడా పర్యటిస్తూ ఉన్నారు. వార్డుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి, గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్ళి తమ పార్టీ విధానాలు కూడా తెలియజేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇటు తెనాలి పట్టణంతో పాటు, ఇటు రూరల్ గ్రామాలతో పాటు, ఇటు కొల్లిపర మండలంలో కూడా విస్తృతంగా రోడ్ షోల ద్వారా కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి గడపను కూడా ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు ప్రచారంలో భాగంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలందరికీ కూడా వారందరిని కూడా కలుస్తూ రాబోయే ఎన్నికల్లో మరోసారి తనని ఆశీర్వదించాలని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వీరందరూ కూడా ఒకటే అజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రజలందరికీ మంచి చేయాలి, అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలని చెప్పిన కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రతి సందర్భంలో కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్షన్ టైంలో కూడా ముఖ్యంగా అందరూ కూడా చూసేది ఏదైతే ఉందో మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో ఎట్లా ఉంటుంది, ఆ మేనిఫెస్టోని ప్రకటించిన పార్టీలు వాటిని ఏ విధంగా అమలు చేస్తారు, ఏ విధంగా వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేరువ చేస్తారనే విధానంపై కూడా అందరి దృష్టి కూడా కేంద్రీకృతం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కూడా మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి ఒక అర్థం చెప్పింది వైఎస్ఆర్ పార్టీ పరంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఏదైతే 2019 ఎలక్షన్లకు ముందు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ప్రకటించారో ఆ మేనిఫెస్టోను కూడా 99% అమలు చేసి ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా కూడా నవరత్నాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందించి మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లోకి పోటీలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను ప్రకటిస్తే దానికి తగ్గట్టుగా కూడా టీడీపీ కూడా దానికి తగ్గట్టుగా కూడా విపక్ష కూటమి తరపున కూడా ఈ మేనిఫెస్టో అనేది కూడా సూపర్ 6 పేరుతో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో కూడా మేనిఫెస్టోను అయితే ప్రకటించి సూపర్ 6 కింద తాము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు ఈ మేనిఫెస్టో పట్ల ఇరు పార్టీల మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి, అట్లాగే చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఈ అమలు సాధ్యమేనా, ఈ మేనిఫెస్టోని ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా అమలు చేయబోతారు అనే దానికి కూడా ఈరోజు ఒక ఎస్ ఛానల్ ద్వారా కూడా ఈ డిబేట్ కార్యక్రమంలో కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా రెండు పార్టీల మేనిఫెస్టోల గురించి ఇటు ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది, ఇటు ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఏందని, మహిళలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఓవరాల్గా డిస్కస్ చేసేందుకు కూడా ఈరోజు మన ఎస్ ఛానల్ స్టూడియోలో ఈ డిబేట్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక గారు ఒకవైపు, అట్లాగే 24వ వార్డు నుంచి కూడా కౌన్సిలర్గా ఉన్నారు పెదలంక లక్ష్మీ లావణి గారు కూడా మనతో పాటు ఎస్ ఛానల్ స్టూడియోలో డిబేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా వచ్చారు. వారిద్దరికి కూడా మన ఎస్ ఛానల్ తరపున, మన తెనాలి ప్రేక్షకులందరి తరపున కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్దాం. వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. అట్లాగే మీకు కూడా అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు మనం చైర్పర్సన్ గారు మీరు చెప్పండి, అసలు మేనిఫెస్టో అంటే దాని గురించి ఏంటి? ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మేనిఫెస్టో అనేది విడుదల చేయడం అనేది కూడా ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తూ ఉంది. దానికి సంబంధించి రీసెంట్గానే ఇటీవల వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించారు. 2024కు సంబంధించి మా మేనిఫెస్టో ఇదే అని చెప్పి నేను ప్రకటించారు. గతంలో లాగానే ఆ నవరత్నాల సంక్షేమ పథకాలు అమలు అవుతాయని కూడా చెప్పారు. ఈ మేనిఫెస్టోపై మీరేమంటారు? గతంలో ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేది అమలు చేశారు, నవరత్నాల్లో భాగంగా 100కి 99% నెరవేర్చారు. అలానే ఈ రోజున 2024 ఎన్నికల్లోనే మేనిఫెస్టో కోసం ప్రజలందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏమేమి పథకాలు ఏంటి అనేది బ్రహ్మాండంగా ఉంటేనే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డికి పట్టం కడుతున్నారు. ఒక భగవద్గీతలాగా ఆయన మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు. అలానే ఈ రోజున పెంపుల ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా పథకాలు అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, చేయూత, ఆసరా, ఆర్థిక సహాయంగా 0 వడ్డీలు ఇలాంటి మన వైసీపీ వచ్చాకే మహిళలకి సామాజిక న్యాయం అనేది పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది
ప్రతి పార్టీకి కూడా మేనిఫెస్టో అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ మేనిఫెస్టోని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా చూస్తుందని చెప్తా ఉన్నారు మేడం గారు. పవిత్ర గ్రంథంగా ఒక భగవద్గీత ఎట్లాగో, ఒక ఖురాన్ ఎట్లాగో, ఒక బైబిల్ ఎట్లాగో అట్లా మూడు మతాలకు సంబంధించి ఒక పవిత్ర గ్రంథాలుగా కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని కూడా చూస్తుందని చెప్పి మేడం గారు చెప్తా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో దానికోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అవి ఖచ్చితంగా అమలవుతాయని చెప్పి కూడా మేడం గారు చెప్తా ఉన్న పరిస్థితి. అట్లాగే మేడం లక్ష్మీ లావణి గారు ఉన్నారు, మేడం గారితో మాట్లాడదాం. మేడం మీరు చెప్పండి, ఈ ప్రధానంగా ఈ మేనిఫెస్టో గురించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల గురించి స్పందన ఎట్లా ఉందంటారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ మేనిఫెస్టో కోసం ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా మేనిఫెస్టో కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఒక అమ్మఒడి తీసుకున్నాం ప్రస్తుతానికి. ఈ అమ్మఒడి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కుటుంబంలో ఒక విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పారు. అలాగే చేశారు. అలా చేయటం మూలన పేరెంట్స్కి ఎవరైతే ఉన్నారో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వాళ్ళే నేరుగా స్కూల్కి వెళ్ళి పిల్లోడి యొక్క స్థితి ఎలా ఉంది, వాడు ఎలా చదువుతున్నాడు, స్కూల్లో వాతావరణంలో ఎలా ఉండగలుగుతున్నారు, దానివల్ల తల్లిదండ్రులు పిల్లోడి యొక్క అవగాహన చేసుకొని వాడు ఎలా చదవగలుగుతున్నాడో అర్థం చేసుకోవడానికి అమ్మఒడి పథకం చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే నవరత్నాలు హామీ ఇచ్చారో తూచా తప్పకుండా 99% జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచారు. ఇదే మేనిఫెస్టో 2014లో కూడా గత ప్రభుత్వం ఇచ్చారు, అపోజిషన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇప్పుడు ఇంటింటికి ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్తున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ఎలా ఇవ్వగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక విద్యార్థికి ఎందుకు ఇచ్చారు అని అంటే ఆర్థిక పరిస్థితికి మనం చేయగలమా లేదా అని ఆలోచించుకొని ఇవ్వగలిగారు. మరి ఇట్లా ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అంటే మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు నవరత్నాలు 2019లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల సంక్షేమ పథకాల్లో మేనిఫెస్టోలో పెట్టారు. అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా నెలకి అంతకుముందు సంవత్సరానికి 15,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పెంచారు 17,000 పెంచారు. 15,000 గతంలో ఉండేది, ఇప్పుడు 17,000 ఇస్తున్నారు. అమ్మఒడి పథకం ఒక ఇంట్లో ఒక విద్యార్థికి ఇస్తారు. ఇప్పుడు టీడీపీ పార్టీలు మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అంటున్నారు. అంటే దాని గురించి ఏమంటారు మీరు? ఇస్తామంటున్నారు, ఎలా ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఈక్వల్గా మనం ఇచ్చేదానికి వచ్చే వనరులకి సమానంగా చూసుకొని మాటిచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది అది. అలాగే ప్రతి విద్యార్థికి ఇస్తామంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అట్లాగే వైసీపీ కూడా చెప్పొచ్చు కదా, ఒక ప్రతి ఇంటికి ప్రతి విద్యార్థికి. మన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడంటే చేసి చూపిస్తారు. అంటే మీ ఉద్దేశం ప్రకారంగా అలవి కానివి చేయలేనివి చెప్పరు. అంటే ఇప్పుడు అట్లా చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంటికి ఇస్తాము, అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు ముగ్గురికి ఇస్తా అంటున్నారు, అది ఎంతవరకు సాధ్యం? అలా అవస్థలు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు కాబట్టి ఆయన అది అమలు చేయట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజల్లో ఈ మేనిఫెస్టో గురించి ప్రజలు స్పందన ఎట్లా? చాలా చాలా ఆనందపడుతున్నారు. ముఖ్యంగా అయితే పెన్షన్లో ఒక అవ్వాతాతకి ఈ రోజున నేను ప్రచారంలో ప్రతి వార్డుకి వెళ్తే నా పెద్ద కొడుకు లాగా ఒక నెల జీతం ఇచ్చినట్టు ఇస్తున్నారు. మా పెద్ద కొడుకు మేము తప్పకుండా మా బిడ్డను మేము తెచ్చుకుంటామని ప్రజలందరి నోట మేము వింటున్నాం ప్రచారంలో భాగంగా. ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి. 2019 నుంచి నవరత్నాల పేరిట పథకాలన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారు. మీరు ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్నారు, ఒక బాధ్యతయుతమైన హోదాలో ఉన్నారు. మీరు ప్రచారానికి కూడా వెళ్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, పబ్లిక్ ప్రోగ్రాంలో కానివ్వండి వాటి వెళ్ళినప్పుడు ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది? పథకాల గురించి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు? అంటే ఎక్కువ పథకాలు మహిళల పేరు మీద ఉన్నాయి కదా, మహిళలకే ఇస్తున్నారు, వాటితో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు? నిజానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఉన్న స్థానాలు ఎన్నో కల్పించారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక చైర్పర్సన్ కానీ, ఒక జెప్టీసీ కానీ ఉన్న స్థానాలు కల్పించారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మన అన్నాబత్తిని శివకుమార్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి గొప్ప ఈ రోజున తెనాలిపట్నంలోనే పురింపల సంఘం చైర్పర్సన్గా ఉన్నానంటే మెయిన్ ఒక బీసీ మహిళగా మన అన్నాబత్తిని శివకుమార్ గారి దయ వల్ల, ఆయన ఆశీస్సులతోనే ఈ రోజున ఆయన ఎంతో ప్రోత్సహించారు నన్ను.
ఆయన అందులో భాగంగానే ఈ రోజున నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పార్టీలో ఉండటం కూడా నాకు వైసీపీ పార్టీ అంటే ప్రజలకు కూడా పథకాలు అనేది ఎంత బాగా ఉందంటే మహిళలో అమ్మఒడి కానీ చేయూత ఇలాంటి ఇళ్ళ పట్టాలు ముఖ్యంగా మహిళలకి ఎంతో ఆనందంగా ఉంది. ఒక అన్న నాకు సొంతంగా ఒక ఆడపడుచుకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఒక లాంఛనంగా అని ప్రజలందరూ బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో కూడా మంచి మెజారిటీతో నేను గెలిపించుకుంటానని కూడా ప్రజల నోట వినడం జరుగుతుంది. ముఖ్యంగా అవాతాత కానివ్వండి, రైతు భరోసాలు, ఇలాంటి రత్నాలు ఎన్నో ప్రజలు చెప్పేది కాదు, ఆ ఆనందం పొందితే అర్థమవుతుందండి. అవును, మీరు వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు ఈ పథకంతో మాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది, ఈ సొంత స్థలం వచ్చింది, ఇళ్ళ స్థలం వచ్చింది అనేది చాలా హ్యాపీగా చెప్తున్నట్టు. ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఈ ప్రతి పథకం కూడా నవరత్నాల పథకంలో ఎక్కువ భాగం చూసుకుంటే కనుక మహిళలకి సంబంధించిందే. అమ్మఒడి, మీరు అన్నట్లు అమ్మఒడి కానివ్వండి, చేయూత పథకం కానివ్వండి, డ్వాక్రా రుణాలు కానివ్వండి, 0 వడ్డీ రుణాలు కానివ్వండి, జగనన్న తోడు, చేయూత, ఇవన్నీ కూడా మహిళల పేరు మీదే ఉన్నాయి. అంటే ప్రధానంగా ఆ వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నట్టుగా మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళల్ని ఒక ఆర్థికంగా వాళ్ళ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలి, కుటుంబానికి వాళ్ళు బాగా చూసుకోవాలని అనేది ప్రధానంగా ఉద్దేశం. ఈ పథకాలు మహిళలు ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటారు మీరు చూసిన దాన్ని బట్టి? కేవలం పథకాలు ఇవ్వటమే కాదండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి చేదోడు వాదోడుగా. ఇప్పుడు అంటున్నారు పథకాలు ఇచ్చి సోమరితనాలు చేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు అని. అదే పథకాలు మీరు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు సోమరితనం కాదా అది? అంతకంత రెట్టింపు ఇస్తామంటున్నారు, అది సోమరితనం కాదా? ఒక పథకాలు ఇవ్వటమే కాదు, రాజకీయ పరంగా కూడా బీసీలకి 10 మంది మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అందులో బీసీ మహిళగా నాకు అవకాశం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే శివకుమార్ గారు బీసీ మహిళగా నాకు అవకాశం కల్పించారు. ముందుగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే ఎలా ఉండేది? అంత కరోనా భయంకర పరిస్థితుల్లో కూడా ప్రతి వాలంటరీ ఇంటికి వెళ్ళి పథకం ఇవ్వకపోతే ఇవాళ ఎలా ఉండేది పరిస్థితి? ఆ టైంలో ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పథకాలతోటి ముందుకు వస్తున్నారు మేనిఫెస్టో తీసుకొని. అలాగే గతంలో సిలిండర్స్ ఇస్తామన్నారు, ఎక్కడికి వెళ్ళారు? ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఒక్క ఆడపిల్లకి 25,000 ఇస్తామని హామీ ఇచ్చారు, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు, అది సూపర్ 6 అయినా అసలు? అవి పథకాలేనా? అవి కాదు. అట్లాగే మీరు ఆ పథకాలు ఇప్పుడు ఇచ్చే ఆర్థిక సాయం ఏదైతే ప్రభుత్వం ఇచ్చే చేయూత సాయం, అది మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మీరు గమనించిన దాన్ని బట్టి మీ వార్డులో? సపోజ్ ఇప్పుడు డ్వాక్రా రుణాలే ఉన్నాయండి, ఇప్పుడు లోన్ కట్టుకున్నారు, మళ్ళీ రుణమాఫీ అవుతుంది. అవి తీసుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే సొంత వ్యాపారాలు, గేదెల్ని కొనుక్కోవటం కానివ్వండి, గొర్రెల్ని కొనుక్కొని ఇవ్వటం కానివ్వండి, షాప్స్ పెట్టుకొని ఇవ్వటం, టైలర్స్గా పెట్టుకోవటం. దాని ద్వారా వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని వాళ్ళు బయట అప్పు తెచ్చుకోకుండా భరోసాగా ఉంటున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి. మీరు చెప్పండి మేడం, పథకాల గురించి మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు వెళ్ళినప్పుడు ఆ పథకాలు ఇప్పుడు అమ్మఒడి వచ్చే డబ్బులతో మేము ఏం చేసుకుంటున్నాం, అట్లాగే చేయూత సాయం మాకు నిజంగా మేడం గారు చెప్పినట్లుగా కరోనా సమయంలో ఈ ప్రభుత్వం అనేది కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎవరు కూడా ఇంట్లోనే బతికి ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే కాలు తీసి బయట పెట్టే పరిస్థితి లేదు కరోనా టైంలో. ఇక బయటకు వస్తే ఏమవుతుందో, ఏమైపోతామో అనే దానికి కరోనా టైం ఎగ్జాంపుల్ అది. దాని గురించి మీరు ఏమంటారు? కరోనా టైంలో మన శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారు ఈ తెనాలపట్నం నియోజకవర్గం ప్రతి ఒక్కరికి హ్యాండేషన్ కానివ్వండి, మెయిన్ ఈ కూరగాయల పంపిణీ కానివ్వండి, ఇంటింటికి రేషన్ కూడా 2 times ఇచ్చారండి. అలా జాగ్రత్తగా ఉండి కరోనా వస్తుందని కూడా తెలిసి ప్రజల్లో మమేకమై చేశారంటే మన ఎమ్మెల్యే గారికే దక్కిందని చెప్పవచ్చు. అలానే మన ఎమ్మెల్యే గారు అనునిత్యం గడప గడప మన ప్రభుత్వంలో కానీ ప్రజల్లో మమేకమై ఉంటారు. ఒక బిడ్డలాగానే ప్రతి గడప గడపకి తిరిగారు, అలా సమస్యలు కూడా కనుక్కున్నారు. అలాంటి గతంలో మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఎమ్మెల్యే ఇలా వార్డులకి దగ్గరగా అందుబాటులో మనకి ముఖ్యంగా అందుబాటులో ఉంటారు. అది గతంలో మేము చూసాము ఎంతమందినో, మాకు అందుబాటులో ఉన్నట్టు ఎక్కడ కనపడలా. మన ప్రభుత్వం వచ్చాక, మన శివకుమార్ గారు అన్నగారు వచ్చాక
అంతా బ్రహ్మాండంగానే ఉంది. ప్రజలందరూ కూడా ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు. అలానే పథకాలు అనేది ప్రతి ఒక్కరికి అన్ని 100% పేద ప్రజలకి ఎక్కడన్నా చిన్న చిన్న లోపంతో ఇళ్ల పట్టాలు కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదన్నా రాకపోతే ఈసారి వచ్చేలాగా తప్పకుండా మేము మా ప్రభుత్వంలో చేస్తామని కోరుకుంటున్నాం. అట్లాగే మేడం మీరు చెప్పండి, నవరత్నాల సంక్షేమ పథకాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందో నవరత్నాల సంక్షేమ పథకాల్లో కీలకమైంది పేదలందరికీ ఇల్లు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెనాలి నియోజకవర్గ చరిత్రలో, తెనాలి ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక తెనాలి నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 27,000 మందికి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఎమ్మెల్యే శివకుమార్ గారు. వారందరికీ కూడా ఇల్లు కట్టించిస్తూ ఉన్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు సపోజ్ మా వార్డే తీసుకుందామండి. సుమారు 3,500 మంది జనాభా, వార్డు పరంగా 750 గడప సుమారుగా ఉంటారు. దాంట్లో మా వార్డుకు వచ్చినాయి దాదాపుగా 500 పైనే వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల పట్టా ఇవ్వటం కాక మొన్నే రీసెంట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. మీదంతా మీ వార్డు కొంచెం అందరు ఎక్కువ మంది రోజువారీ స్లమ్. అవును, రోజువారీ పనులు చేసుకుంటాం. స్లమ్ బాగా స్లమ్. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజే వాళ్ళదన్నమాట. 560 వచ్చినాయి. వాటిల్లో ఒక 10-20 టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిజిస్ట్రేషన్ చేయకుండా ఆగి ఉన్నాయి. అవి కూడా రిజిస్ట్రేషన్ చేతి వాళ్ళ చేతికి ఇచ్చారు. మొన్నే రీసెంట్గా జరిగింది అది కూడా. కొంతమందికి పెదరావూరులో దాదాపుగా ఇల్లు కట్టించారు. మిగతా కట్టలేని ఇల్లు ఎలక్షన్స్ తర్వాత కట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఎక్కడ అవినీతి రహితంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ అలాగే ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళి ఇల్లు వచ్చిందా లేదా, ఇళ్ల పట్టా తీసుకున్నారా లేదా, రాకపోతే దేనివల్ల ఆగిందని తెలుసుకున్న ఘనత శివకుమార్ గారిది. ఇంత గొప్ప సంక్షేమాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, శివకుమార్ గారిని ప్రజలు ఒక్కసారి ఆలోచించమంటాను. గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. గతంలో ఒక్క ఇల్లు ఇచ్చిన ఘనత లేదు. ఇచ్చినా కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ, జన్మభూమి కమిటీలో చేసిన వాళ్ళకి కానీ ఇచ్చిన దాఖలాలే ఉన్నాయి, కానీ పేదవాడికి ఎవరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే వైఎస్ఆర్ అంటే గుర్తుకొచ్చే ఒకటి ఆరోగ్యశ్రీ, 108, ఒక ఫీజు రియంబర్స్మెంట్. జగన్ గారు అంటే ఒక అమ్మఒడి, ఒక నాడు నేడు స్కూల్స్. గతంలో స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఇప్పుడు స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను. అంటే అవును, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు మెయిన్ విద్యా వైద్యానికి తొలి పెద్దపేట వేసింది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. నాడు నేడు కింద స్కూల్స్ బాగా డెవలప్ చేశారు. దాని గురించి వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు వాటిలో వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందంటారు? గతంలో 100 మంది ఉంటే స్టూడెంట్స్ ఇప్పుడు 500 మంది ఉన్నారు. మన తెనాలిలో చంద్రరామనాయుడు స్కూల్లో అత్యధిక స్కోర్ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్కి ఎలా ఇష్టపడి ఇంతకుముందు చేర్చేవాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో హాజరు శాతం తగ్గిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్లోనే ఆ పేరెంట్స్ ఎక్కువగా పంపించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? టాయిలెట్స్, మెయిన్ టాయిలెట్స్. ఒక్కసారి స్కూల్స్కి వెళ్ళి చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఆ వాష్రూమ్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక ఆయా ప్రత్యేకించి ఉన్నారు. ఇంత ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడానికి ఇష్టపడుతున్నారు, కానీ ప్రజలు కార్పొరేట్ స్కూల్స్లో అంత ఫీజులు పెట్టి భరాయించలేని వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో పంపిస్తున్నారు, దగ్గరుండి పంపిస్తున్నారు పిల్లల్ని. మరి ఆ ఘనత ఎవరిది? అవును, ఖచ్చితంగా మీరు అన్నట్లు గవర్నమెంట్ స్కూల్స్లో హాజరు శాతమే కాదు, మార్కుల శాతం కూడా పెరిగింది. పిల్లల మార్కుల శాతం కూడా పెరిగింది. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ పిల్లలకి. వాళ్ళకి రాబోయే రోజుల్లో చెప్పారు, మన ఓరల్ క్లాసెస్ ఉంటాయి కదా, అవి కూడా చేస్తానని చెప్తున్నారు. ఓరల్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా మీరు అన్నట్టు హాజరు శాతంతో పాటు మార్క్స్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఎందుకంటే రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ చూసాం. ప్రతి స్కూల్, మున్సిపల్ హై స్కూల్ కానివ్వండి, ఇటు జిల్లా పరిషత్ హై స్కూల్ కానివ్వండి, 580+ ఉన్నారు చాలామంది పిల్లలు. 580, 560, 570. అంటే మనం జనరల్గా ఆ మార్క్స్ ఎక్కడ చూస్తామంటే మనం కార్పొరేట్ స్కూల్స్లో చూస్తాం. మా పిల్లలకి 550 పైన వచ్చినాయి, 560 వచ్చినాయి, 580 వచ్చినాయి అని చెప్పండి. అవే మార్క్స్ జిల్లా పరిషత్ మన బాయ్స్ హై స్కూల్లో మంచి మార్క్స్ వచ్చినాయి ఒక స్టూడెంట్కి. అట్లా హాజరు శాతం, మీరు అన్నట్టు హాజరు శాతం ప్రైవేట్ పాఠశాలల కంటే గవర్నమెంట్ స్కూల్స్లో హాజరు శాతం పెరగడంతో పాటు మార్క్స్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఖచ్చితంగా. అవును, ఇంగ్లీష్ మీడియం మార్క్స్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఇంకోటి ఇంగ్లీష్ మీడియం పెట్టారు.
ఇంగ్లీష్ మీడియం. అట్లాగే ఈ ఈ ఈ నవరత్నాల్లో ఒక ఇళ్ల పట్టాలు ఎట్లయితే మా మంచి బెటర్ స్కీము, అట్లాగే ది పింఛన్ కానుక గతంలో 2,500 నుంచి కూడా ఏదైతే నవరత్నాల్లో మేనిఫెస్టోలో చెప్పారో జగన్మోహన్ రెడ్డి, అట్లా ఏడాది పెంచుకుంటా దాదాపు 3,000 రూపాయలు దాకా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే 3,500 రూపాయలని విడతల వారీగా కూడా 3,500 చేస్తూ ఉంటున్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది మీరు గమనించిన దాన్ని బట్టి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. పెన్షన్ల విషయంలో మటుకి ఎలాంటి అనుమానం అనేది లేదు. ఒకటే మాట, మా బిడ్డ ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, మా బిడ్డను మేము ఆచరిస్తాం. ఇదే ప్రజల్లో నోట వినేది నేను. ఇదే గతంలో పింఛన్ కోసం ఇబ్బంది పడేవాళ్ళు. అవును, లైన్లో నిలబడుతూ ఎండనక వాననక అలా చాలా చాలా ఇబ్బంది పడేవి. అప్లికేషన్ పెట్టుకున్న దానికి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి మున్సిపాలిటీ చుట్టూ తిరిగేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఎగ్జాంపుల్ నేను కానీ మా వారు కానీ గతం కౌన్సిలర్గా చేస్తున్నాము. జనాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలానే ఈరోజు అలా కాకుండా ఈ సచివాలయం అనేది పెట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి చాలా సంతోషంగా, మొన్న చూశారు కదా, మే నెలలో చూశారుగా, ఏప్రిల్లో ఒక వాలంటరీ వ్యవస్థను ఆపేస్తే అవ్వాతాత ఎంత ఇబ్బంది పడ్డారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటిది మళ్ళీ మా బిడ్డను మేము తెచ్చుకుంటాం, ఇలానే ఇంటికి వచ్చి మాకు ఇచ్చేలాగా మేము చూసుకుంటాం. రేషన్ కార్డు ఈ రోజుల్లో రేషన్ కూడా ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకోవాలని పరిస్థితి వచ్చేది. ఈరోజు మన ఇంటి ముందుకే వచ్చి రేషన్ అందిస్తున్నారంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇలాంటి సంక్షేమం కానీ ఇలాంటి పథకాలు అనేది మాకు అందుతాయని బలంగా ప్రజల్లో ఇది ఒక గుర్తింపులాగా పడిపోయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో అక్కడ జగనన్నని, ఇక్కడ మన అన్నబతిని సుకుమార్ని ఆశ్రయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీరు అన్నట్లు ఇందాక పింఛన్లు ఆపటం వల్ల చాలామంది వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. దీంట్లో కూడా విపక్షాల కుట్ర ఉంది, టీడీపీ జనసేన కుట్ర ఉంది. ఇంటికి వచ్చి ఇచ్చే పింఛన్ ఆపేశారు, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి అనేది కూడా ఉంది. దాని మీద మీకు ఎట్లాంటి ఫిర్యాదులు వచ్చినాయి? దాని మీద మీకు ఏం చెప్తా ఉండేవాళ్ళు, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? వాళ్ళ గతంలో కూడా ఇలానే మాయ మాట చెప్పేవాడు. వెన్నుపోటు పొడుస్తూ అనేది మన చంద్రబాబు నాయుడు ఎన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇలా మా నోటుగాడిది అనేది తీసేయడం జరిగిందని చెప్పడం జరిగింది. గతంలో మన చంద్రబాబు నాయుడు 2014లో కూడా హామీలు ఇచ్చారు. ఏమని? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, వచ్చిందా? రాలేదు. జన్మభూమి కమిటీలు అన్నారు, వాళ్ళ నాయకులకి వాళ్ళ చుట్టాలకి వాళ్ళకే తప్ప పేద ప్రజలకు అనేది న్యాయం అనేది జరగలేదు ఆ ప్రభుత్వంలో. గతంలో 14 ఏళ్ళుగా చేశారు మన చంద్రబాబు నాయుడు. ఏం చేశారు అసలు? మన జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఏళ్లలోనే ఇంత రమణత్నాల్లో భాగంగా ఇన్ని పథకాలని ప్రజలకు అందుబాటులో చేశారంటే మన వైసీపీ ప్రభుత్వం వచ్చాకే. అది ప్రజలందరూ గమనించండి. గతంలో మన చంద్రబాబు నాయుడు కూడా చేశారు. ఏం చేశారు ఏంటనేది ప్రజలందరూ గమనించి మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మీ అందరి చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఇలాంటి పథకాలు కొనసాగాలంటే మన జగనన్న రావాలి, లోకల్ శివన్న రావాలి. అలాగే మేడం, మీరు చెప్పండి, పింఛన్ విషయం. మీరు పింఛన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు టీడీపీ కానీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ 4,000 రూపాయలు చేస్తామంటున్నారు. అదే ఏ విధంగా సాధ్యం అంటారు? ఇప్పుడు ఈ 3,000 జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చూస్తేనేమో 2028 నుంచి 3,250 చేస్తాము, 2029 నాటికి 3,500 చేస్తామంటున్నారు. దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైన హామీలే ఇస్తున్నారు. 3,000 చేయగలరు కాబట్టి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు, బాగానే ఉంది. మరి మీరు ఇస్తున్నారు, పథకాలు ఇస్తాం, డబుల్ ఇస్తామని చెప్తున్నారు. మరి సోమరిపోతులు మీరు చేయటం కాదా? ఇప్పుడు పెన్షనే తీసుకుందామండి. 3,000 రూపాయలు అనేది ఆర్థిక పరిస్థితి. గవర్నమెంట్ వచ్చే రాబడిని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తాము, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన మేనిఫెస్టోలో పెంచుకుంటూ వెళ్తాం, 2028 నుంచి 29 దాకా 500 పెంచుతానని ఇచ్చారు. చేస్తారు కాబట్టి చెప్తున్నారు. అలానే 4,000 ఇస్తామంటే ఏ రకంగా ఇస్తారు? ఆర్థిక వనరులను చూసే కదా, ఆదాయం వచ్చిన దాన్ని బట్టే మనం పెన్షన్ అనేది ఇవ్వాలి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ, మొత్తం 200 స్థానాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 50% రిజర్వేషన్ కల్పించారు. మంగళి అనే పదాన్ని జీవో తీసుకొచ్చారు, నిషేధించారు దాన్ని.
అవును. అంటే ప్రధానంగా చూసుకుంటే గనక బీసీ ఇటు మహిళలకు కానివ్వండి, ఇటు బీసీలకు కానివ్వండి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే గత ప్రభుత్వాలు బీసీని ఓటు బ్యాంక్‌గా చూసాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేసి అన్ని రంగాల్లో మొన్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లోనే చూడండి, ఒక డ్రైవర్ని పిలిచి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. లారీ టిప్పర్ డ్రైవర్, అది దాన్నే హేళన చేశారు మన చంద్రబాబు నాయుడు. వాళ్ళు లేనిది అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళగలగడండి? ఇప్పుడు డ్రైవర్ లేనిది ఇప్పుడు కారు ఎక్కగలడా? అది ఒక్కసారి గమనించండి. అవును. ప్రధానంగా బీసీ మహిళలతో పాటు మన ఈ తెనాలి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మంది మహిళలే పోటీ చేస్తున్నారు అసెంబ్లీకి కూడా. ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుప్పంలోనే బీసీ వ్యక్తికి స్థానం ఇస్తే ఆయనే డైరెక్ట్గా బరిలోకి దిగారు. బీసీలను అనగదొక్కటమే కదా ఇది. వాళ్ళ అబ్బాయి మంగళగిరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారే దిగారు స్వయంగా. చైర్పర్సన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక తెనాలి పరంగా చూద్దాం. ఇటు సంక్షేమ పథకాల పట్ల ఇది నవరత్నాలు ఇవన్నీ పక్కన పెడితే తెనాలి ప్రజలకు ఇప్పుడు తెనాలి పట్టణానికి సంబంధించి తెనాలికి సంబంధించి కూడా అన్నబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. గతంలో నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ పోటీ చేశారు. గతంలో కూడా ఒక 9-10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. వీళ్ళిద్దరికున్న వ్యత్యాసం మీరు గమనించింది ఏంటి చెప్పండి? మన అన్నబత్తిని శివకుమార్ చిరునవ్వుతో ప్రతి గడపకి వెళ్ళి, అమ్మ నీకు ఇల్లు పట్టా వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, ఇలాంటి ఎన్నో అందుతున్నాయా లేవా అని అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఏ ఫంక్షన్, పుట్టినరోజు పిలువని ఏదైనా కానీ ఫంక్షన్లకు ఏ పిలిచినా మనకి ఒక కుటుంబ సభ్యుల్లాగా వచ్చి లాస్ట్కి మనం అరుంధతి నక్షత్రం చూసే టయానికైనా సరే వచ్చి కనపడి వెళ్ళేవారు మన ఎమ్మెల్యే గారు. అందుట్లో పేద ప్రజల అందరికీ పథకాలు అందుతాయా లేవా ముఖ్యంగా అది కనుక్కుంటా అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి మన అన్నని లోకల్ శివాన్ని కూడా గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఆయనకి ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తూ ఉన్నారు. ఇటు అన్నబత్తుని శివకుమార్, అట్లాగే నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు. వారిద్దరి గురించి అందుబాటులో ఉండటం ఒక విషయం. ప్రధానంగా ఈ కరోనా టైంలో ఎమ్మెల్యే గారి కష్టం గురించి కానివ్వండి, ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్న దాని గురించి కానివ్వండి. అవును, గతంలో కూడా మన నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే గారిని చేశారు. మరి ఏది కరోనా కష్టకాలంలో కనీసం వార్డు నెంబర్లకు కూడా దగ్గరగా రాలేదుగా. ఈ రోజున మన అన్న మనకి ఎట్లా కరోనా టైంలో కానీ ఏ విషయంలో సరే ఎలా చేస్తున్నారు ప్రజలు, తెనాలి పట్టణ ప్రజలందరికీ తెలుసు, అందుబాటులో ఉంటారు. కాబట్టి మన అన్ననే గెలిపించాలని ప్రజలు ఒక్కరు వినాదంతో కంఠాభరంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బాక్స్ బద్దలు కొట్టేలాగా మంచి మెజారిటీని గెలుపొందిస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలవాలి అంటే ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి సామాన్య మానవుడు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవచ్చు. ఇప్పుడు నన్నే తీసుకోండి, గవర్నమెంట్లో నేను ఎప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసిందే లేదు. కలవాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. అలా ఇంట్లో వ్యక్తిని మనం ఎలా కలుస్తామో అలా వెళ్ళి శివగారిని కలవచ్చు. ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే. పొద్దున 7 కాడి నుంచి సాయంత్రం 11 దాకా ఆయన అందుబాటులోనే ఉంటారు. ఇంకా ప్రధానంగా రేపు మే 13వ తేదీ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా అవి కొనసాగాలన్నా మమ్మల్ని ఆశీర్వదించండి, వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్తా ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యే ఉన్నటువంటి అన్నబత్తుని శివకుమార్ గారు కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఇటు విపక్షాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటే కనుక మేము వస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మీకు మరింతగా మంచి చేస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మేము మంచి చేశాం, మమ్మల్ని మంచి చేశాము, ఇంకా మంచి కొనసాగిస్తూ మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. మీ పరంగా ప్రజలను ఉద్దేశించి, తెనాలి ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు రేపు ఎలక్షన్స్ గురించి? ఒక్కసారి ప్రజలను ఆలోచించమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 చేయడానికి సుమారుగా దాదాపుగా 1,50,000 కోట్లు కావాల్సి వస్తుంది. సుమారుగా నేను చెప్తుంది 1,20,000 కోట్లు కావాల్సి వస్తుంది. మన ఆర్థిక వనరులు సుమారుగా 90 కోట్ల దాకా వస్తుంది. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది, ఎలా అమలు చేయగలుగుతారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కసారి చూడండి. గతంలో ఎలా చెప్పారో 100కి 99% అమలు చేశారు. అదే మేనిఫెస్టో చిన్న మార్పులతోటి మళ్ళీ తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టోకి అమలు చేసిన పథకాలకు అయ్యే ఖర్చు సుమారుగా 75 కోట్లు అయి ఉండొచ్చు, సుమారుగా చెప్తున్నారు. అవును, 5 సంవత్సరాల్లో 58 నెలల్లో
58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది 2,70,000 కోట్లు ఖర్చు చేశారు 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు చేసే హామీలు కావాలంటే కనుక ఏడాదికి 1,20,000 కోట్లు కావాలి. ఎవరు అమలు చేయగలరు, ఎవరు అమలు చేయలేనిది ఒక్కసారి ప్రజల్ని ఆలోచించుకోమంటున్నాం. గతంలో మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏమి కావాలన్నా మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ మనం తిరగాల్సి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం అయినా, ఏ అధికారైనా మన దగ్గరకు వస్తున్నారు, మనకేం కావాలో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఎంత వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ లేకపోతే ఏమైపోయేవాళ్ళం. అలాగే దాని తర్వాత ఆరోగ్యం మీద పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా తర్వాత ఇంటింటికి డాక్టర్ని పెట్టారు. వార్డుల్లో ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలు ఫస్ట్ విడత, రెండో విడత కూడా జరిగారు. ఇంటికే డాక్టరు. మనం హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి వైద్య సహాయం ఇంటికే పంపిస్తున్నారు. వార్డులో పిహెచ్సిలు పెట్టారు. ఇంత సంక్షేమాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని, స్కూల్స్ని, నాడు నేడుని అధికారులే మన ఇంటి చుట్టూ తిరిగే ప్రభుత్వం కావాలా, లేదు అధికారుల చుట్టూ మనం తిరిగే ప్రభుత్వం కావాలా? ఒక్కసారి ఆలోచించుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రైట్, ఖచ్చితంగా. మేడం మీరు చెప్పండి మేడం, ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది, ఇవే పథకాలు మేము వస్తే ఇంకా మంచి చేస్తామని చెప్పి అటు చంద్రబాబు నాయుడు, విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇటు ఈ పథకాలు కొనసాగించాలన్నా, రేపు ఇంకా ముందు ఇంకా మంచి చేయాలన్నా కానీ మమ్మల్ని ఆశీర్వదించని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల గురించి కానివ్వండి, ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ప్రజలందరికీ చెప్పేది ఒకటి, ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందా లేదా. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు? నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే నాకు సపోర్టుగా నిలబడండి, నాకు ఓటేయండి అని అడిగాడు. అదే అంత దమ్ముగా, ధైర్యంగా చంద్రబాబు నాయుడు అడగగలడా? అది ప్రజలందరూ ఒకసారి గమనించమంటున్నాను. చేసే ప్రభుత్వం అయితే ఏదైనా గట్టిగా మాట్లాడుతుంది, నాకు ఓటేయమని అడుగుతుంది. చేయలేదు కాబట్టి ఈ రోజున అబద్ధాలుగా ఈ 6 అనేది, సూపర్ 6 అనేది ఏర్పాటు చేసి ఏదో ప్రజల్ని మాయ చేయటానికి తప్ప అది అమలు చేసేది కాదు. కాబట్టి ప్రజలందరూ గమనించండి ఏ ప్రభుత్వం మంచిది, ఏది కాదని. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలానే మన తెనాలిపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ గమనిక, తప్పకుండా మీ అమూల్యమైన ఓటు మన అనాబతిన్ శివకుమార్ గారికి, అలానే కిలార రోసి గారికి ఓటు వేయాలని కోరుకుంటూ. చాలా థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా ఇది ఇవాళ డిబేట్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ ఏదైతే ఇప్పటివరకు నవరత్నాల సంక్షేమ పథకాలు గతంలో మేనిఫెస్టో 2019లో ప్రకటించింది, ఆ 2019లో ప్రకటించిన మేనిఫెస్టోని 99% హామీలు అమలు చేసింది. అట్లాగే రేపు 2024 ఎలక్షన్కి సంబంధించి కూడా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో కూడా దానికి కొనసాగింపుగా ఉంటుంది. ఇప్పటివరకు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో దానికి కొనసాగింపుగా కూడా ఇక్కడి నుంచి కూడా మేనిఫెస్టో అమలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారు, ముఖ్యంగా బీసీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఈ ప్రభుత్వ హయాంలో అని చెప్పి మేడం గారు చెప్తా ఉన్నారు. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వ పథకాలు కొనసాగాలన్నా, ప్రతి ఇంటికి కూడా మంచి జరగాలన్నా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మంచి చేశారు, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇచ్చారు, అన్ని వర్గాలకి సొంత ఇంటికలా నెరవేర్చారు. తెనాల్లో చూసుకుంటే కనుక అన్నాబతిన శివకుమార్ 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇక కొనసాగిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే సంక్షేమం ఇంతకంటే కూడా బెటర్గా కొనసాగుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత చేస్తుంటే ఇంకా కొత్తగా ఇటు విపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి కొత్తగా చేసేది ఏం లేదని చెప్పి కూడా వీరు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో అనేది కూడా ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగే ఉంటుంది, పవిత్ర గ్రంథంగా చూస్తారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అంటే ఖచ్చితంగా ఒక పవిత్ర గ్రంథంగా కూడా చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏదైతే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే హామీలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అమలు సాధ్యం కాని హామీలు, ఇప్పుడు సూపర్ 6 పథకాలు లాంటి, సూపర్ 6 హామీలు లాంటివి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఏదైతే ప్రజలకు తాను మంచి చేయగలనో అదే చెప్పారు, అదే మేనిఫెస్టోలో పెట్టారు, అదే రేపు రాబోయే రోజుల్లో అమలు చేయబోతున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇంత మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని, ఇంత మంచి చేసినటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని, రాబోయే రోజుల్లో మరింతగా మెరుగైన పరిపాలన అందించే ప్రభుత్వాన్ని అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అన్నాబతిన శివకుమార్ని కూడా ఆశీర్వదించమని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కరోనా సమయంలో ఇటువంటి ఏ నాయకుడు మనకు అందుబాటులో ఉన్నారు,
కరోనా రోజుల్లో ఇంట్లో నుంచి కూడా బయటికి కాలు పెట్టి బయటికి రాలేని పరిస్థితి ఉండేది. అటువంటి రోజుల్లో కూడా సంక్షేమం అనేది కూడా ఆగలేదు. ఎవరికి కూడా ఉపాధి లేదు. కరోనా టైంలో బయటకు వచ్చి పనులు చేసుకునే పరిస్థితి లేదు, ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి లేదు, వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటికి సంక్షేమం ఆగకుండా కూడా అందించిన ఘనత అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అట్లాగే ఇటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి దక్కుతుంది. కరోనా సమయంలో అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడ ఉన్న నేతలందరూ కూడా ఎలక్షన్ టైంలో వచ్చి వారు చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మొద్దని చెప్పిన కూడా ఇటు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, అట్లాగే కౌన్సిలర్ పెదలంక లక్ష్మీరావు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మే 13వ తేదీన జరిగే ఎలక్షన్స్లో కూడా ఆలోచించి తమ ఓటు వేయాలి. ఏ నాయకుడైతే తమకు అందుబాటులో ఉంటారు, ఏ నాయకుడైతే తమకు అండగా నిలుస్తారు, ఏ నాయకుడైతే నేరుగా వెళ్ళి మాట్లాడగలిగే విధంగా కూడా అందుబాటులో ఉంటారు, ఆ నాయకుడిని కూడా గెలిపించుకోండి అని చెప్పి కూడా వీరు చెప్తా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అమలు చేసిన మేనిఫెస్టో అనేది కూడా తమకు కొండంత బలం. ఈ మేనిఫెస్టో ద్వారా రాబోయే రోజుల్లో కూడా అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెనాలి నుంచి కూడా అన్నాబత్తుని శివకుమార్ మళ్ళీ ఖచ్చితంగా కూడా విజయం సాధించి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పిన కూడా వీరు ధీమాగా అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఇది ఈనాటి డిబేట్ కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అతిథులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to our YouTube channel.